ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన పెద్దాయన ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి వారిపై నిఘా పెట్టించడమంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందా? లేక కేసీఆర్ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్ఐబి లేదా టాస్క్ ఫోర్స్ అధికారులను మీరు ఏ విషయాల కోసం సంప్రదించేవారు? ఆనాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన తరువాత వారి కొనసాగింపుకు ఆదేశాలు ఎలా వచ్చాయి? నాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్ రావును వారు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన సంతోష్ రావును రాత్రి 10:30 దాకా సుదీర్ఘంగా విచారించారు. ఆనాటి సీఎం కేసీఆర్ తరపున సంతోష్ రావు అన్ని తానే చక్రం తిప్పిన నేపథ్యంలో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విచారణలో పూర్తిగా కేసీఆర్ లక్ష్యంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించిన సిట్ అధికారులు 4 వైపుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఇక తదుపరి నోటీస్ కేసీఆర్కేనని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈలోపు వీలుంటే కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.